లాంబ గద్వాల జిల్లా నుంచి వివిధ మండలాల నుంచి సీడు పత్తి రైతులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి వారికి జరిగినటువంటి నష్టం మీద సీడు పత్తి రైతులకు సీడు కంపెనీలు చేస్తున్నటువంటి మోసాల మీద వారి యొక్క మోసాలని వివరించడం కోసం మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి దగ్గరికి, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారి దగ్గరికి, వారిద్దరి దగ్గరికి వచ్చి వారు ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. గద్వాల జిల్లాతో పాటు ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో సీడు పత్తి కంపెనీలు రైతులకు విత్తనాలు సరఫరా చేసి వారితో సీడు చేయించి ఆ విత్తనాలని వారు ఆర్గనైజర్ల ద్వారా సేకరించి ఈరోజు డిసెంబర్ మాసంలో గత సంవత్సరంలో ఈ రైతులతో విత్తనాలు సేకరించి ఆ కంపెనీలు మార్చి చివరి వారంలో ఏప్రిల్లో మీరు ఇచ్చినటువంటి విత్తనాలు ఫెయిల్ అయినాయని చెప్పేసి రైతుల నోట్లో మట్టి కొట్టే విధంగా ఈరోజు సీడు పత్తి కంపెనీలు అదేవిధంగా వారి యొక్క దళారులైనటువంటి ఆర్గనైజర్లు వీరిద్దరు కలిసి కుమ్మక్కై రైతులను ఈరోజు మోసం చేస్తున్నటువంటి దానిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వం మేము ఎన్నోసార్లు కలెక్టర్లు కావచ్చు, వ్యవసాయ శాఖ అధికారులకు కావచ్చు అనేక ఫిర్యాదులు చేసినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహారం చేస్తూ సీడ్మెన్ మాఫియా ఏదైతే ఉందో ఆ సీడ్మెన్ మాఫియా ఇచ్చినటువంటి కోట్లాది రూపాయల డబ్బులతో ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి అమ్ముడు పోయి రైతులకు అన్యాయం చేసినటువంటి రైతు కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టాల్సినటువంటి ప్రభుత్వం ఆ యొక్క కంపెనీలను వెనక్కి వేసుకొచ్చడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వీరివాళ ఈ రైతులందరూ మా నాయకులు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి దగ్గరికి వచ్చి వీరి యొక్క బాధని, వీరి యొక్క గోడుని వెళ్ళిపుచ్చుకున్నటువంటి సందర్భం ఇంతకుముందు నందినగర్లో కేటీఆర్ గారిని కలిస్తే కేటీఆర్ గారు కూడా రైతులకు అండగా ఉంటాం, పార్టీ అండగా ఉంటుంది, మీరు అధైర్య పడకండి అని చెప్పేసి వీరి ఎదురుగానే జిల్లా కలెక్టర్ గారు కూడా ఫోన్లో మాట్లాడి ఈ సమస్యని తక్షణమే పరిష్కారం చేయండి, రైతు కంపెనీలతో అదేవిధంగా రైతులతో, రైతు సంఘాలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ రైతులు పండించినటువంటి పంటకు సంబంధించినటువంటి పూర్తి మొత్తాన్ని ఆ కంపెనీలతో మీరు వీరికి చెల్లించే విధంగా, రైతులకు నష్టాన్ని జరిగింది ఆ రైతులకు నష్టాన్ని భరించే విధంగా ఆ యొక్క సీడ్ కంపెనీల మీద మీటింగ్ పెట్టి మీరు వారికి న్యాయం చేయాలని మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు జిల్లా కలెక్టర్ గారికి కూడా మాట్లాడి వారికి కూడా సూచించడం జరిగింది. కాబట్టి సీడు పత్తి మాఫియా ఏదైతే ఉందో గద్వాల జిల్లాలో ఖచ్చితంగా కూకటి వేళ్లతో పెకిలిస్తాం. మీరు ఈ రైతుల పొట్ట కొడితే మాత్రం సహించేది లేదు. ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము, సీడు పత్తి ఏదైతే విత్తనాలు ఉన్నాయో ఆ విత్తనాలు సీడు చేయడం కోసం, పంట పండించడం కోసం డైరెక్టుగా ఆ యొక్క సీడు కంపెనీలు ప్రభుత్వంతో అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఆ యొక్క విత్తనాలను సరఫరా చేయాలని, తద్వారా వారికి ఒక ట్రాన్స్పరెన్సీ ఏర్పడి వారికి న్యాయం జరుగుతుందని మేము బలంగా భావిస్తూ ఉన్నాం. కాబట్టి సీడు కంపెనీలు రైతులకు డైరెక్ట్గా వాళ్ళకే వ్యవసాయ శాఖ అధికారులతో, జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి ఎంఓయూ చేసుకొని ఆ రైతులకే డైరెక్ట్గా ఇచ్చినట్లయితే ఎలాంటి ఈ యొక్క మధ్యవర్తులు, దళారులు లేకపోతే వారికి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏదైతే ఈ రైతులు పండించినటువంటి పంట ఏదైతే ఉందో ఆ పంట ఈరోజు కంపెనీలు వారు యొక్క సొంతంగా నిర్ణయించుకున్నటువంటి వారు చేసేటువంటి వారి యొక్క ప్లాంట్లలో ఒక పరీక్ష చేస్తూ ఉన్నారు, జీఓటీ అని, గ్రౌట్ టెస్టింగ్ అని చెప్పేసి ఒక టెస్ట్ చేస్తూ ఉన్నారు. ఆ టెస్టు ఎంతవరకు పారదర్శకంగా ఉంది, ఎంతవరకు ఆ టెస్టును నమ్మొచ్చో అనేది ఇప్పటివరకు కూడా ఈ ప్రభుత్వం దగ్గర ఒక లెక్కలు లేవు, ఈ ప్రభుత్వం దగ్గర ఏ రకమైనటువంటి రికార్డులు లేవు. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, వీరు పండించినటువంటి పంట ఏదైతే ఉందో ఆ పంటని ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించాలి. అవసరమైతే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ విశ్వవిద్యాలయంలో వీరి రైతులే పండించిన పంటని అది పాస్ అయిందా, ఫెయిల్ అయిందా పరీక్షలు నిర్వహించి వారికి ఫలితాలను పారదర్శకంగా వెల్లడించాలని, అదేవిధంగా అవసరమైతే ఈ యొక్క DNA ఫింగర్ ప్రింట్ టెస్ట్ ద్వారా వారికి పారదర్శకమైనటువంటి రిజల్ట్ను, ఫలితాలను విడుదల చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సీడ్ కంపెనీలు ఏదైతే పంట పండించడం కోసం పెట్టుబడి సాయం చేస్తూ ఉన్నాయో ఆ పెట్టుబడి సాయాన్ని కూడా
డైరెక్ట్గా రైతుల ఖాతాల్లో ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసే ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. అది చేయకపోగా దళారుల ద్వారా చేయడం వల్ల ఈ రైతు సీడ్ పత్తి కంపెనీలు ఇచ్చినటువంటి పెట్టుబడి సహాయాన్ని రైతులకు దళారుల ఆర్గనైజర్లు ఇవ్వడం వల్ల ఆ యొక్క పెట్టుబడి సహాయాన్ని కూడా పెద్ద ఎత్తున 3 రూపాయలు 4 రూపాయలు 5 రూపాయల వడ్డీని ముక్కు పిండి వసూలు చేస్తున్నటువంటి ఈ యొక్క దళారుల వ్యవస్థని అరికట్టాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా గద్వాల జిల్లాతో పాటు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి మా పార్టీ వారికి అండగా ఉంటుంది. రైతుల పక్షాన మేము పెద్ద ఎత్తున అవసరమైతే పోరాటాలను కూడా మేము వెనుకడిగి వేసే ప్రసక్తి లేదు. అవసరమైతే సచివాలయాన్ని ముట్టడిస్తాం, అవసరమైతే వ్యవసాయ శాఖ మంత్రిని ఎక్కడికక్కడ నిర్బంధిస్తాము. జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి అడుగు పెడితే మాత్రం వారిని ఖచ్చితంగా రైతుల పక్షాన పెద్ద ఎత్తున నిలదీస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను వారికి హెచ్చరిక చేస్తా ఉన్నా. కాబట్టి ఈ యొక్క మధ్యవర్తి దళారుల వ్యవస్థని తక్షణమే తొలగించాలని, ఈ సీడ్ పత్తి రైతులకు న్యాయం జరగాలని, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులు, మండలాల్లో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులు, గ్రామాల్లో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆ రోజు పెద్ద ఎత్తున కొన్ని వేల మందిని గ్రామాలలో ఏఈఓ పోస్టులను మంజూరు చేసి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను పెట్టి గ్రామాల్లో ఒక రైతు వేదికలు నిర్మించి వారికి పూర్తి స్థాయిలో రైతులకు అండగా ఉండడం కోసం కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ రోజు నిర్ణయం చేసుకొని వారికి అండగా ఉంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు నిర్మించినటువంటి ఈ యొక్క రైతు వేదిక వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా ఏఈఓలతో కూడా పని చేయించకుండా ఈరోజు దళారులతో వ్యవసాయాన్ని పండించేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే ఈ రైతులను ఆదుకోకపోతే వీరికి ఫెయిల్ అయిందని చెప్పేసి వారు అది ఎవరైతే ఏదైతే అగ్రికల్చర్ సంబంధించినటువంటి సీడ్ పత్తి కంపెనీలను ఆ కంపెనీలు వీళ్ళని బుకాయిస్తూ ఉన్నాయి. వారికి తక్షణమే వారు సరఫరా చేసినటువంటి విత్తనాలకి వారి విత్తనాలకు తగ్గట్టు వారికి నగదును చెల్లించాలి, వారిని ఆదుకోవాలని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ తక్షణంగా వీళ్ళకి రైతులకు అండగా ఉంటుంది, వారి పక్షాన పోరాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ! కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ! ఆదుకోవాలి సీడ్ పత్తి రైతులను వెంటనే, ఆదుకోవాలి సీడ్ పత్తి రైతులను వెంటనే చర్యలు తీసుకోవాలి. రైతులను మోసం చేసిన సీడ్ పత్తి కంపెనీలపై వెంటనే ఆదుకోవాలి, రైతులను వెంటనే. జై తెలంగాణ! థ్యాంక్ యూ.